హాయ్ అండి. హలో. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ హీరో? జూనియర్ ఎన్టీఆర్. ఎందుకు ఎన్టీఆర్ అంటే ఇష్టం? ఆయన యాక్టింగ్ కానీ ఏదైనా అందులో ఇన్వాల్వ్ అయ్యి మరీ చేస్తాడు కదా, ఏదో సినిమాటిక్ గా తీయడు, అందులో ఇన్వాల్వ్ అవుతాడు. ప్లస్ మనం కూడా ఆయన యాక్టింగ్ లో ఇన్వాల్వ్ అయిపోతాం. అండ్ ఎన్టీఆర్ గారి సినిమా దేవరా అప్డేట్ వస్తుంది, టీజర్ లాంచ్ అంటున్నారు జనవరిలో. మీ ఫీలింగ్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? చాలా హైగా ఉన్నాయి, ఎందుకంటే ఎన్టీఆర్ అనగానే మనం ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది డెఫినెట్లీగా ఉంటది. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పిచ్చా హిట్. అండ్ మేడం, ఇంకొక విషయానికి వస్తే ఎన్టీఆర్ గారి సినిమాలలో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ట్రిపుల్ ఆర్. ఏం నచ్చింది అందులో? ఆయన యాక్టింగ్ కానీ ఏదైనా, ఆయన అంత ప్రొఫెషనల్ లైఫ్ ని లీడ్ చేసినా కూడా ఆ క్యారెక్టర్ గురించి వాళ్ళకి ఐడియా లేకుండా చాలా మంచిగా మస్తు ఇన్వాల్వ్ అయ్యి మరి వేసిండు ఆ క్యారెక్టర్ అనేసి. మనం కూడా ఆయన క్యారెక్టర్ అయ్యో పాపం అన్నట్టు మనం కూడా ఇన్వాల్వ్ అయిపోయినాం. అంత మంచి క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అనేది మిగతా హీరోస్ కి కొంచెం అంత అనిపించదు నాకు. అండ్ దేవరా మనం లుక్ చూసినప్పుడే ఒక వైల్డ్ గా అనిపించారు, అంటే ఒక క్రేజీగా అనిపించారు ఎన్టీఆర్ గారు. అసలు ఇంకా సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటారు మీరు? పిచ్చా హిట్. హి స్టోల్ అవర్ హార్ట్స్. అండ్ ఇంకొక విషయానికి వస్తే ఆ లుక్ ఎలా అనిపించింది? ఎన్టీఆర్ గారు అలా ఒక పడవ మీద కాలు పెట్టి కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు ఏడా లుక్ లో సినిమాలో చాలా సూపర్. ఆబ్వియస్లీ ఆయన ఏ పోజ్ పెట్టినా ఇంప్రెస్, విల్ బి ఆల్వేస్ ఇంప్రెస్ ఫర్ హిమ్. ఎన్టీఆర్ గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు? ఒక్క ముక్కలో చెప్పరాదు కదా ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గురించి. అంత పెద్ద హిస్టరీ ఉంది ఆయన గురించి చెప్పాలంటే. థ్యాంక్ యూ.